ఇప్పుడు వచ్చింది. హలో, ఇప్పుడు ప్రారంభం చేయండి. ఇప్పుడు అస్మద్గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః, అస్మత్ సర్వ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః, శ్రీమతే అప్పలార్యాయ నమః. రామాయణ రహస్యం రమ్యవాక్య విశారదం అనంత గుణ సంఘాతం అప్పలార్యహం భజే. గోపాలార్య పదారవింద వరశ్చాది విభాగ్యావధిం తత్ప్రాప్తోభయవేర్చూడగనార్థవ్రతవరానిధిం శ్రీరామానుజ తత్వదర్శన కళా హేవాకినామ సేవదిం జ్ఞానమయ అప్లార్య మనుషం సేవే గురుం దీనదిం శ్రీవాత్స వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనియం వందే రఘునాథాప్తం గురుం శ్రీవత్సాన్వయ సంజాతం తాతార్య గురోసుదం వేదాంతార్య కృపాపాత్రం రఘునాథ గురుం భజే. శ్రీమతే రామానుజాయ నమః, శ్రీమతే ఔపనిషద పరమ పురుషాయ నమః, శ్రీమతే శృతి శిరసి విదీప్తాయ నమః. ప్రియ భాగవతోత్తములారా, మొన్నటిదాకా మనం 6 మంత్రాలు చెప్పుకున్నాము. ఇవాళ 7వ మంత్రంతో ప్రారంభిద్దాం. మంత్రం యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూత్ విజానతః తత్ర కో మోహః కశోకః ఏకత్వం అనుపచ్చతః. విజానతః జీవాత్మల్ని శరీరంగా, పరమాత్మని ప్రాణంగాను తెలుసుకున్నటువంటి వాడికి యస్మిన్ ఏ ధ్యాన దశలో ఆత్మైవ సర్వాణి భూతాని అభూత్, పరమాత్మే సమస్త ప్రాణులుగా, అంటే పరమాత్మ ఏ ఒక్క క్షణకాలం కూడా ఏ ఒక్క ప్రాణిని కూడా విడిచి ఉండనటువంటి విశిష్ట తత్వంగా కనబడుతున్నాడో తత్ర ఆ దశలో, అంటే ఆ ధ్యానావస్థలో ఏకత్వం అనుపశ్యతః, పరతత్వములైనటువంటి ఈ సమస్త ప్రాణులు ఇవన్నీ కూడా ఎల్లప్పుడూ కూడా కలిసే సమస్త జీవులుని ఒకటే ఆత్మ, ఆ పరమాత్మ. ఆ విధంగా ప్రకాశించే లక్షణాన్ని బాగా దర్శించినటువంటి వాడికి, అంటే తెలుసుకున్నటువంటి వాడికి కహ మోహ, నేను స్వతంత్రుణ్ణి అనేటటువంటి విపరీత జ్ఞానం ఎక్కడైనా సంభవిస్తుందా? కహ శోక, అంతా కూడా భగవానుడి తాలూకు ఐశ్వర్యమే అని స్పష్టంగా తెలిసినటువంటి వాడికి నా ఐశ్వర్యం పోయిందే అని దుఃఖం కలగటానికి ప్రసక్తే ఎక్కడుంది అని అడుగుతున్నారనమాట. సమస్తము కూడా బ్రహ్మాత్మకం, అంటే ఏమిటి? బ్రహ్మనే ఆత్మగా కలది అన్నమాట. సమానాధికరణ పద ప్రయోగం చేత తిరిగి దృఢపరచబడి ఆ విషయాన్నే తెలుసుకోవడం చేత వెంటనే కలగలిగేటటువంటి ఇతర ప్రయోజనాలన్నింటినీ కూడా ఈ మంత్రం వివరిస్తోంది. వెనకటి మంత్రం చెప్పినటువంటి శరీరాత్మ భావాన్నే ఇది మరొక విధంగా దృఢపరుస్తోంది. జ్ఞానయోగం తాలూకు పక్వ దశలో విజానతః ఈశావాస్యం అని ప్రారంభించి నా తతో విజుగుప్సతే అన్నంత వరకు ఉపదేశించబడినటువంటి భావం ఏమిటి? పరమాత్మ స్వతంత్రుడు, జీవుడు పరతంత్రుడు అనేటటువంటి వ్యత్యాసాన్ని మంచి ఆచార్యుడి తాలూకు ఉపదేశం వలన కృపచేతను చాలా స్పష్టంగా తెలుసుకున్నటువంటి వాడికి ఆత్మైవ సర్వభూతాని అభూత్, పరమాత్మే సమస్తమైనటువంటి ప్రాణులుగాను, అంటే అన్ని ప్రాణులకి కూడా ఈయనే ఆత్మగా కనబడుతున్నాడు. చరాచరములతో నిండిపోయినటువంటి ప్రపంచానికి భగవంతుడి, ఇదంతా కూడా భగవంతుడికి శరీరం. భగవానుడే ఈ సమస్తానికి కూడా ఆత్మ అనే విషయం, ఇది మన విశిష్టాత్మ సిద్ధాంతానికి ముఖ్యమైనటువంటి ప్రాతిపదిక లేదా పునాదిరాయి అనుకుంది. ఏది ఎవరి చేత ధరింపబడుతున్నదో, అంటే నిలబెట్టబడుతున్నదో,
ఎవరి చేత నడిపించబడుతున్నదో, ఎవరికి శేషంగా ఉన్నదో అది అతడికి శరీరం. మనకి శృతులు చెప్తున్నాయి ఇదే విషయం. యస్య పృథివీ శరీరం, యస్య ఆత్మ శరీరం ఇత్యాది శృతులు చేతనాలను మొదలు చెప్పి తర్వాత అచేతనం అయినటువంటి ఆత్మ అని చెప్పి వీటన్నిటికీ కూడా వీటినన్నింటి కూడా భగవానుడికి శరీరంగా చెప్తున్నాయి. శరీరాన్ని చెప్పే పదం ఆత్మ పర్యంతము చెప్తుంది అనేటువంటి లోకవేద ప్రసిద్ధం. మనుష్యోహం దేవోహం అన్నప్పుడు మనుష్య శరీరం పొందిన వాడిని నేను, దేవ శరీరం పొందిన వాడిని నేను అని అర్థం చెప్పుకోవాలి. అహం అనేది ఆత్మని చెప్తుంది. అయితే మనుష్య దేవ అనే శబ్దాలు ఏం చెప్తాయి అంటే మనుష్య శరీరక, దేవ శరీరక అనే అర్థాన్ని తెలుపుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఆత్మైవ సర్వభూతాని అంటే పరమాత్మే అన్ని భూతాలని కూడా శరీరంగా కలిగినటువంటి వాడు, వాటన్నింటినీ కూడా తన శరీరములుగా కలవాడు అని చెప్తున్నారు. అంటే ఏమిటి? సర్వజంతు శరీరక పరమాత్మ అనే అర్థం వస్తుంది. ఈ సామానాధికరణ్యం శరీరాత్మభావ సంబంధానికి నిబంధనం. భగవానుడు ఆత్మ, లోకం శరీరం అనేటటువంటి విడదీయలేనటువంటి సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని భగవానుడే ప్రపంచం అని వేదం చెప్తాను. శరీరాత్మ సంబంధాన్ని చెప్పేటటువంటి ఆత్మైవ భూతాని అన్న సామానాధికరణ్యానికి నిర్వాహం చేయవలసి ఉంటే మరి కొంతమంది పాద ఉపచార స్వరూప ఇత్యాది పక్షాలు చెప్తారు. అవి మాత్రం గ్రహించదగినవి కావు. ఎలాగంటే రుచి అయిన పండు, వాసన అయిన పువ్వు అనేవి సమానాధికరణ ప్రయోగాలు. అంటే రుచి అనేది పండుకి విశేషణంగా ఉంది, వాసన అనేది పువ్వుకి విశేషణంగా ఉంది. అలా కాకుండా రుచి ఉన్న పండు, వాసన ఉన్న పువ్వు అన్నప్పుడు అది వ్యధికరణ ప్రయోగం. భూతాలు జంతువులే లేవు, ఆత్మే ఉన్నది అనేటువంటిది పాదపక్షం. ఆత్మ కానటువంటి వాటిలో ఆత్మని ఆరోపించడం ఉపచారపక్షం. ఆత్మ శబ్దానికి ప్రవృత్తి నిమిత్తమైనటువంటి అంతర్యామిత్వాన్ని, భూత శబ్ది ప్రవృత్తి నిమిత్తమైనటువంటి భూత ప్రాణిత్వాన్ని వదిలి, అంటే విశేషణాలను వదిలి వ్యక్తిని మాత్రం తీసుకునడం అనేది స్వరూప ఐక్యపక్షం. ఈ పక్షాలన్నీ కూడా అసమీచీనములే అని శ్రీభాష్యంలో మనకి చెప్పబడింది. అయితే ఆత్మైకత్వం, ఆత్మతో ఏకంగా ఉండడం అనేది పరమార్థమని, దానికంటే భిన్నమైనటువంటి సంసారం సర్వము కూడా ఇదంతా కూడా అవిద్య చేత వచ్చినటువంటిది, అత్యంతము మిథ్య అని తెలుపబడేటువంటి వారికి మిథ్యార్థ విషయకాలు, శోకమోహాలు ఉండవు అని అద్వైతుల తాలూకు సిద్ధాంతంలో చెప్పబడింది తాత్పర్యం. ఈ అర్థం ఈ ప్రకరణానికి చెందలేదు. ఎంచేతంటే ఈశావాస్యం అని మొదలుపెట్టి ఇంతవరకు వచ్చినటువంటి ఘట్టాలన్నింటిలోనూ కూడా పరమాత్మ శబ్దవాచ్యుడైనటువంటి, ఈశ శబ్దవాచ్యుడైనటువంటి సర్వనియమన శక్తి కలవాడు పరమాత్ముడని, చేతనాత్మకమైనటువంటి ప్రపంచం అంతా కూడా ఆయన చేత ధార్యమై ఆయన చేత నడిపించబడుతూ ఉందని చెప్తోంది. అలాంటి ఈశ్వరుణ్ణి
తనకు ఆజ్ఞారూపములైనటువంటి వైదిక కర్మలన్నీ కూడా యావజ్జీవము కూడా సాత్విక త్యాగంతో చెయ్యాలి, ఇది ముముక్షువుకి చేయవలసినటువంటి పని అని విధించి, అలా చేయకపోయినట్లయితే అంధతమమైనటువంటి నరక ప్రాప్తిని విధించి ఈశ్వరుణ్ణి సర్వవ్యాప్తి ప్రభుత్వ విచిత్ర శక్తి యోగం అనేక రకాలుగా ప్రతిపాదించబడింది. ఈ విధంగా బ్రహ్మాత్మకము అనే అనుసంధానంలో ముముక్షువుకి ప్రపంచంలో దేనిలోనూ కూడా జుగుప్సాభావం కలగదని ఇంతవరకు చెప్పుకున్నాం. ఎక్కడా కూడా ఒక్క బ్రహ్మమే సత్యము, మిగతాదంతా మిథ్యా అని చెప్పలేదు. అంచేత అటువంటి ఇంటర్ప్రిటేషన్ పెద్ద సందర్భంగా లేదు అన్నట్టుగా ఉంది. అయితే ఆత్మైవ సర్వభూతాన్యభూత్, పరమాత్మస్మ ఈ సర్వ ప్రపంచము అనేటటువంటి అభేదం, అభేదాన్ని బట్టి చూసినట్లయితే అభేదం ఇప్పుడు నడుస్తోంది కదా ఈ విషయం. ఇప్పుడు చెప్పారు ఆత్మైవ సర్వభూతాన్యభూత్ అని. అంటే అటువంటి పరమాత్మ కంటే భిన్నమైనటువంటి ప్రపంచాన్ని, ప్రపంచం అని చెప్పేటటువంటి పదార్థం అంటూ ఏం లేదు అనే కదా ఈ పదానికి అర్థం, ఈ మాటకి. అంచేత మేము చెప్పినటువంటిది ఒక బ్రహ్మమే సత్యము, మిగతాదంతా అసత్యము అని చెప్పచ్చు కదా. అంటే దానికి సమాధానం చెప్తున్నారు. సమాన విభక్తులతో కొన్ని పదాలని ప్రయోగించి వాటి చేత చెప్పబడేటటువంటి పదార్థాలకి ఇవి విశేషణాలు, అది చెప్పబడేటువంటి పదార్థం విశిష్టము అనేటటువంటి పద్ధతిలో అభేదాన్ని చెప్తుంది. అదే సామానాధికరణ తాలూకు పని. అంతే తప్ప ఆ విశేషణ విశేషాల్లో ఒకటి సత్యమని ఒకటి అసత్యమని చెప్పదు. భిన్న ప్రవృత్తి నిమిత్తానాం శబ్దానాం ఏకస్మిన్నర్థే వృత్తి సామానాధికరణ్యం అని దీనికి నిర్వచనం. అంచేత ఏమవుతుంది, ఒక పదార్థానికి ఉన్నటువంటి విశేషణాలన్నింటినీ కూడా ఆ విశిష్టమైనటువంటి పదార్థానికి చెప్పేటటువంటివే తప్ప వీటికి ప్రత్యేకమైనటువంటి చెప్పడం ఏమిటో ఏం లేదు. అది దాంతో కలిసే ఉంటుందన్నమాట. అని ఈ విధంగా సామానాధికరణ్యం అంటే ఏమిటో, ఇందులో విశేషణాలన్నీ కూడా విశిష్టమైనటువంటి వ్యక్తిని చెప్తుంది అని చెప్తుంది. ఏకత్వం అనుపశ్యత, అదే విషయం. అన్నిటితోటి కలిసి ఉన్నటువంటి, అన్ని విశేషణాలతోటి కలిసి ఉన్నటువంటి విశిష్ట వస్తువు ఒక్కటే అని విశదంగా దర్శించగలిగినటువంటి వాడు. అయితే ఈ ఏకత్వం అంటే ఏమిటి? ఇదే చెప్తోంది కదండి, పరమాత్మ తప్పిస్తే మరొకటేమీ లేదు అంటే అది కాదు. వానరాలకి నరులకి చేరిక ఏ విధంగా సంభవించింది అన్నది సీతాపిరాటి. రామ సుగ్రీవయో ఐక్యం దేవి ఏవం సమజాయత అన్నాడు నవవ్యాకరణ పండితుడైనటువంటి ఆంజనేయ స్వామి. రామ సుగ్రీవులకి ఐక్యము అంటే ఇద్దరు ఒక వస్తువు అయిపోయారని కాదు. రాముడు సుగ్రీవుడుగా అయినాడు అని చెప్పేసి అనుకోండి,
సీతమ్మ తాలూకు గతి ఏమవుతుంది? అంచేత ఇక్కడ ఐక్యం అంటే ఒక వస్తువుగా అయిపోవడం అని కాదు, ఒక విధమైనటువంటి సంబంధ విశేషమే అక్కడ చెప్పబడుతోంది. అంటే ఎలాగా అంటే ఏకం దుఃఖం సుఖం చ నౌ అని చెప్పినట్లుగా సమాన సుఖ దుఃఖిత్వమే. రాముడి సుఖ దుఃఖాలే సుగ్రీవుడికి సుఖ దుఃఖాలు, అదేవిధంగా సుగ్రీవుడి సుఖ దుఃఖాలే రాముడికి సుఖ దుఃఖాలు. అదేవిధంగా బ్రహ్మానికి జగత్తుకి చెప్పబడేటటువంటి ఈ ఐక్యము ఇలాంటి సంబంధ విశేషమే. అంటే ఏమిటది? శరీరాత్మభావ సంబంధమే. ఒక విశిష్టంలో చేరి ఉన్నటువంటి దే విశేషము విశేషణములు అయినటువంటి పరమాత్మ జీవాత్మలకి ఉండే సంబంధం. జగద్విశిష్ట అంటే ఏమిటంటే జగత్ శరీరక అన్న విశిష్టంలో విశేషణము జగత్తు, విశేషము బ్రహ్మం. ఈ రెండు కూడా అందులో ఆ విశిష్టంలో అంతర్గతాలే. తత్ర సమస్తాన్ని కూడా బ్రహ్మంగా అంటే బ్రహ్మకి ప్రకారంగా కూడా కనుక బ్రహ్మానికి పరతంత్రమైనటువంటిదిగా, బ్రహ్మ విభూతిగాను ఈ విధంగా ఈ ఉపాసకుడు దర్శించినటువంటి ఆ దశలో అటువంటి దశ వాడికి కలిగినాడు అంటే పరిపక్వం చెందినాడు. కో మోహ విపరీత జ్ఞానానికి ప్రసక్తి ఎక్కడ? నేను స్వతంత్రుణ్ణి అని భ్రమ కలగదు కదా. ఎప్పుడైతే వాడికి నేను భగవానుడికి పరతంత్రుణ్ణి, నేను భగవానుడికి విశిష్టుడిని, విశేషణమైనటువంటి వాడిని అనేటువంటి స్పష్టత కలిగినప్పుడు వాడికి నేను స్వతంత్రుణ్ణి అనే భ్రమ సంభవించదు. భగవానుడికి నేను శరీరంగా ఆయన నుంచి విడదీయలేనటువంటి వాడిగా ఉన్నాను అని తెలుసుకున్నప్పుడు రాజుగారిని సేవకుడిని విడదీసినట్టుగా నన్ను భగవానుడిని వేరువేరు చేయొచ్చు అనేటువంటి భ్రమలో పడడు. అది కో మోహ. కహ శోక. దుఃఖానికి అవకాశం ఏది? అయ్యయ్యో నా సంపద అంతా పోయిందండి అనేటటువంటి భావన వాడికి రావదు. ఎంచేత ఈ కనపడుతున్నదంతా కూడా భగవానుడి తాలూకు ఐశ్వర్యము, భగవానుడి తాలూకు సంపద అని వాడికి తెలుస్తోంది. తెలిసినప్పుడు దేన్ని కూడా తనదిగా భావించలేడు. అంచేత ఏమవుతుంది? రాజ్యనాశం కావచ్చు, పుత్రనాశం కావచ్చు, ఏదైనా సరే ఇవన్నీ వచ్చినప్పుడు అది తనకి అంటూ ఏం లేదు. ఇందులో అహంకారము మమకారం అనేటువంటివి ఇందులో ఉండవు. ఎప్పుడైతే అహంకారం మమకారం ఉన్నట్లయితే ఇది నాది అనేటువంటి భావం వస్తుందో అప్పుడు దుఃఖం కలుగుతుంది. జనకుడు ఏమన్నాడు? మిథిల కాలిపోతే నాకేం పోతుంది అన్నాడు. మిథిలాయాం ప్రతీప్తాయాం నమే కించిత్ ప్రవహ్యతే. 6వ మంత్రం 7వ మంత్రం ఈ రెండింటినీ ముక్తుడి విషయంగా కూడా చెప్పగలిగినా పూర్వాపర సందర్భాలని అనుసరించి ముక్తుణ్ణి ముముక్షువుని స్తుతిస్తున్నట్టుగానే భావించాలి. పరమార్థమైనటువంటి ఆత్మతత్వాన్ని దర్శించినటువంటి వాడికి ఏ సందర్భంలో అన్ని ప్రాణులు ఆత్మగా కనబడుతున్నాయో ఆ సందర్భంలో అతడికి మోహం కానీ శోకం కానీ ఏమీ ఉండవు.
ఇది అద్వైతం తాలూకు ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. శోకమోహాలు కామ కర్మ తాలూకు బీజమని తెలియనటువంటి వాడికి కదా అటువంటి శోకమో మోహమో కలుగుతాయి. ఆకాశంలాగా స్వచ్ఛమైనటువంటి ఆత్మ ఒక్కటే పరమార్థం అనేటువంటి స్పష్టత కలిగినటువంటి వాడికి ఏదో ఒక దాన్ని పోగొట్టుకున్నాం అనేటువంటి దుఃఖము రాదు, ద్వేషము రాదు. మరొకటి అంటూ ఉంటే కదా దాన్ని పోగొట్టుకోవడం. సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడికి దేహమే ఆత్మ అనేటువంటి మోహం రావటానికి ఆ ప్రసక్తే లేదు. అలాంటప్పుడు శోకానికి అంతకంటే ప్రసక్తి లేదు. ఇది అద్వైతం. ఇక ద్వైతంలో ఏం చెప్తున్నారు అంటే, యస్మిన్ ఏ భగవానుడిలో సర్వాణి భూతాన్ని అన్ని వస్తువులు కూడా తిష్టంతి ఉన్నాయో సహా ఆ ఆత్మను భగవానుడే తత్ర ఆ సమస్త పదార్థాల్లోనూ కూడా అభూత్ అనాది కాలంగా ఉన్నాడు. కేవలం ఈ విధంగా ఆధేయ సంబంధం చేత అంతటా పరమాత్మ ఉన్నాడు అనే విషయాన్ని విజానతః స్పష్టంగా విశేషంగా తెలుసుకున్నటువంటి వాడు. ఏకత్వం అన్ని పదార్థాల్లోనూ కూడా ఉన్నటువంటి భగవద్ రూపాల్లో హెచ్చు తగ్గువలు లేవు, అన్నీ కూడా ఒకటే ఆ పరమాత్మే అనేటటువంటి దాన్ని అనుపశ్యతః విశేషంగా తెలిసినటువంటి వాడికి ఆ పరోక్ష జ్ఞాని. మోహ విపరీత జ్ఞానము కహ ఏది, శోక దుఃఖం కహ ఏది అంటే ఇవి రెండూ కలగవు. ఆ రెండూ లేనటువంటి మోక్షాన్ని పొందుతున్నాడు అని అర్థం. యస్మిన్ సర్వాణి భూతాని స ఆత్మా సర్వభూతాని స ఆత్మా సర్వభూతకః ఏవం సర్వత్ర యో విష్ణుం పశ్యేత్ తస్య విజానతః కో మోహః కో అథవా శోకః సహ విష్ణుం పర్యగాచ్యతః అని తిప్పలాది శాఖలో ఉన్నటువంటి మంత్రం. అది కూడా ఈ అర్థాన్నే దృఢపరుస్తుంది అని ఇది ద్వైత మతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంటర్ప్రిటేషన్. దీంతో మనకి ఈ 7వ మంత్రంలో ముఖ్యంగా కనబడేది ఏమిటంటే విశేషణముగా ఉన్నటువంటివన్నీ కూడా విశేష్యాన్నే చెప్తాయి. ఆ విధంగా సామానాధికరణ్యం అని దీన్ని మనం చెప్పుకుంటాము. ఇదే శరీరాత్మభావానికి ముఖ్యమైనటువంటిది. దాన్నే ఈ మంత్రం చెప్తున్నది. పరమాత్మ విశేష్యము, ఈ ప్రపంచం అంతా కూడా ఆయనకి విశేషణము. ఇందులో ఏవే ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి భూతాలు కూడా ఆయనకి విశేషణములుగా ఉండి కనబడేది ఆయన మాత్రమే కనబడతాడు. ఎలాగా మనం సూట్ వేసుకున్నాం అనుకోండి ఒకనాడు, మరోనాడు పంచ కట్టుకున్నాం. ఈ పంచ కావచ్చు, సూట్ కావచ్చు, అవి దానికి ఐడెంటిటీ ప్రత్యేకంగా ఏం కనబడదు. మనిషి చెప్పినప్పుడు ఆ వేసుకున్నటువంటి వాడే కనబడతాడు తప్ప ఇవేవి ఏం చెప్పవు. అలాగే ఇవన్నీ శరీరము, ఇవన్నీ విశేషణాలుగాను ఉంటాయి ఆ పరమాత్మకి అనే విషయాన్ని ఇందులో మనం చూస్తాం.
తర్వాత మంత్రం 8వ మంత్రం. సపర్యగాత్ శుక్రం అకాయమవ్రణం అస్నావిరం శుద్ధం అపాపవిద్ధం కవిర్మనీషి పరిభూ స్వయంభూ యాధాతర్జతోర్ధాన్ వ్యదధాత్ శాశ్వతీభ్యః సమాభ్యః. ఇది మంత్రం. దీని ప్రతిపదార్థం కవి అంటే ఇతరులకు అందని విషయాలన్నింటినీ కూడా బాగుగా చూడగలిగినటువంటి శక్తి గలవాడై, మనీషి మనస్సును నియమనం చేసుకున్నటువంటి వాడును, పరిభూ తనకి తగనటువంటి వాటిని అన్నింటినీ కూడా త్యజించేవాడును, స్వయంభూ ఎవరిని అపేక్షించకనే ఉన్నటువంటి వాడును అయి, అర్థాన్ పరమహితములు పరతత్వములు అయినటువంటి పురుషార్థాల్ని శాశ్వతే సమాప్య ఇక ముందున్న కాలమంతా కూడా యాథాతథ్యత ఉన్నదాన్ని ఉన్నట్టుగా యథావస్థితంగా యదధాత్ వివేచనం చేసి మనసులో ధరించి ఉన్నటువంటి వాడు అయినటువంటి సహా ఆ పరమాత్మ ఉపాసకుడు శుక్రం ఇది కొత్తది, స్వయం ప్రకాశంగా ఉన్నది, అకాయం కర్మ చేత వచ్చేటువంటి శరీరం లేనివాడు ఎడుగాను, అవ్రణం ఏ విధమైనటువంటి వ్రణములు లేనటువంటి వాడుగాను, అస్నావిరం నరాలు రక్తనాళాలు మొదలైనటువంటి లేనివాడుగాను, శుద్ధం అజ్ఞానం మొదలైనటువంటి దోషాలు ఏమీ లేనటువంటి వాడుగాను, అపాపవిద్ధం పాపములు పుణ్యపాపాలకి కట్టుబడినటువంటి వాడుగాను ఉన్నటువంటి పరమాత్మని పర్యగాత్ బాగా పొందినవాడు అయినాడు. ఇది ఒక రకమైనటువంటి అర్థం చెప్పడం. దీనికే చిన్న డిఫరెన్స్, సటిల్ డిఫరెన్స్ అన్నమాట. మరొకలాగా అర్థం చెప్పవచ్చు. కవి సర్వజ్ఞుడుగాను, మనీషి ఇంద్రియములను నియమించేవాడుగాను, పరిభూ విరోధుల్ని తొలగించేవాడుగాను, స్వయంభూ తనంతట తానే అవతరించేవాడుగాను, అర్థాన్ ఎవరికి కావలసినటువంటి అర్థాలని వారికి శాశ్వతీభ్య సమాభ్య చాలా కాలం ఉండేటట్టుగాను, యథాతథ్యత పూర్వం ఎలా ఉండేదో మళ్ళీ తర్వాత కూడా అదే విధంగా యథాత్ సృష్టించేవాడిగాను ఉన్నటువంటి సహా ఆ పరమాత్మ ఉపాస్యుడైనటువంటి ఆ పరమాత్మ శుక్రం స్వయం ప్రకాశం గలవాడుగాను, అకాయం కర్మ వల్ల కలిగేటువంటి శరీరం లేనివాడుగాను, అవ్రణం వ్రణములు మొదలైనటువంటి ఏవి లేనటువంటి వాడుగాను, అస్నావిరం రక్తనాళాలు నాడులు మొదలైనటువంటివి లేనటువంటి వాడుగాను, శుద్ధం అవిద్య మొదలైనటువంటి దోషాల తాలూకు సంబంధం లేనటువంటి వాడుగాను, అపాపవిద్ధం పుణ్యపాపాలంటే తొలగిపోయినటువంటి వాడుగాను ఉన్నటువంటి పరిశుద్ధుడైనటువంటి జీవుడు పర్యగాత్ బాగా అనుభవిస్తున్నాడు. ఇది రెండో రకమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. ఇక వివరణలోకి పెడదాం. ఈశ్వరుడు ఈశితవ్యము అని తత్వాలు రెండు రకాలు. తనకంటే భిన్నమైనటువంటి
ఇతరములను శ్వేతర సమస్తాన్ని కూడా భగవానుడు సృష్టిస్తున్నాడు. ఆయనే వాటిని ధరిస్తున్నాడు, అంటే వాటిని నిలబెడుతున్నాడు, వాటిని నడిపించేవాడు ఆయనే. కనుక ఆయన ఈశుడు అనబడుతున్నాడు. ఈశ్వరుడి చేత సృష్టించబడి ఆయన చేతనే ధరించబడి ఆయన చేతనే నియమించబడుతున్నటువంటివి అన్నీ కూడా ఏమవుతున్నాయి? ఈశితవ్యాలు అవుతాయి. ఆయన ఈశ్వరుడైతే ఇవి ఈశితవ్యాలు, ఆయన నియమించేవాడైతే ఇవన్నీ నియామ్యములు. ఈ సత్యం ఇంతవరకు వెనకటి మంత్రాలన్నింటిలోనూ కూడా ప్రస్తావించబడింది. ఈ స్థితిని తెలుసుకునేటువంటి వాడు కూడా చెప్పబడే ఉన్నాడు. అయితే ఈ మంత్రంలో ఏం చేస్తోంది? వాటినే మళ్ళీ ఒక పద్ధతిలో వివరిస్తోంది. ఆ తత్వాలను తెలిసినటువంటి వాడిని గురించి విశేషంగా చెప్తోంది. ధ్యానయోగం మొదలైనటువంటి వాటిని కూడా ఇది వివరిస్తోంది. యోగాభ్యాసం చెయ్యనటువంటి వాడి మనస్సు పరిశుద్ధమైనటువంటి జీవస్వరూపాన్ని దర్శించలేదు. పరిశుద్ధ జీవుడి స్వరూప విషయ ధ్యానం చాలా స్పష్టంగా విచ్ఛేదం లేకుండా ఉంటుంది. స్మృతి సంతతి రూపమైనటువంటి జ్ఞానయోగ నిష్ఠుడు అని అర్థం అనమాట. కుర్వన్నేవేహ కర్మాణి అనే మంత్రంలో కర్మయోగం చెప్పబడింది. ఈ మంత్రానికి ఇందాక చెప్పినట్టుగా రెండు రకాలుగాను అర్థం చెప్పవచ్చు. ఏమిటది? సమస్త జంతువులకి కూడా అంతరాత్మ అయినటువంటి పరమాత్మని దర్శించేటువంటి జీవుడు ఆ భగవానుణ్ణి అనుభవించేటువంటి ప్రకారం చెప్పబోతున్నది అని మొదటి అర్థం. రెండోది ఏమిటి? భగవానుడు ఈ జీవుణ్ణి పరిశుద్ధిని చేసి తనని అనుభవింపచేసి తాను కూడా వాడిని అనుభవిస్తున్నాడు అని రెండో అర్థం. ఇది సమరి. ఇంకా కవి అంటే కంటితో గ్రహించబడినటువంటి వాటిని అన్నిటినీ కూడా చూడగలిగే శక్తి గలవాడు. రవిగాన్ అనేది కవిగాంసును అని తెలుగులో ఒక అంటే సూర్యుడికి మామూలు వెలుగులో అందరికీ కనబడుతున్నటువంటి, అది కాకుండా లోపల ఉన్నటువంటి ఒక కవి మాత్రమే తెలుసుకోగలట. ఆ విధంగా ఉన్నదన్నమాట. వ్యాసాదుల్లాగా పరతత్వం ఆయన తాలూకు కళ్యాణ గుణాలని వాటిని అన్నింటినీ కూడా బాగా ప్రతిపాదించగలిగినటువంటి గ్రంథాలని రచించగలిగినటువంటి శక్తి, ఆ శక్తిని కలిగినటువంటి వాడు, కల్పించగలిగినటువంటి వాడు అనే అర్థాన్ని చెప్పవచ్చు. తర్వాత మనీషి మనస్సుని చక్కని మార్గంలో పెట్టగలిగినటువంటి బుద్ధి, దాన్ని మనీషా అని చెప్తాం. అటువంటి బుద్ధిని కలిగినటువంటి వాడు మనీషి. అంటే జ్ఞానయోగాల వల్ల సాధ్యమయ్యేది ప్రత్యేగాత్మ సాక్షాత్కార హేతుభూతము అయినటువంటి జీవాత్మయోగం దీంతో చెప్పబడుతుంది. భగవద్గుణ అనుసంధానం అనేటువంటి అభ్యాసం చేత ఇతర విషయాల్లో దోషాలని దర్శించి
దాని వల్ల కలిగినటువంటి వైరాగ్యం చేత మనసును బాగా నియమించగలిగినటువంటి వాడు అని అర్థం. భగవద్గీతలో అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన తు గృహ్యతే అని ఇదే విషయం. పరిభూ పరితః భవతీతి పరిభూ, అందరినీ నాలుగు పక్కల నుంచి కూడా చుట్టుముట్టి ఉన్నటువంటి వాడు. అంటే ఏమిటి? బ్రహ్మ విద్య తప్పిస్తే వేరు విద్యలలో నిష్టను పొందినటువంటి వారు, వాళ్ళందరికంటే కూడా ఇతడు ఈ బ్రహ్మ విద్య ఉపాసన చేస్తున్నటువంటి వాడు వాళ్ళందరినీ మించి ఉన్నాడు, వాళ్ళందరికంటే కూడా నాలుగు పక్కల చుట్టుముట్టి ఉన్నాడు వాళ్ళని అని అర్థం. అంటే ఏమిటి? సులువుగా జయించడానికి సాధ్యం కానటువంటి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనేటటువంటి ఈ విధమైనటువంటి ప్రబల శత్రువులన్నింటినీ కూడా నియమించి తన కంట్రోల్లో పెట్టుకున్నటువంటి వాడు అని అర్థం. రామాయణంలో రాముని గురించి చెప్తూ క్రోధాన్ని తెచ్చుకున్నాడు అంటారు. అంటే ఏమిటి దాని అర్థం? ఆయనకి క్రోధం తన కంట్రోల్లో ఉందన్నమాట. ఎప్పుడు అవసరం వస్తుందో అప్పుడు చూపిస్తాడు. ఆ విధంగానే ఇతడు తన తాలూకు వీటన్నిటినీ కూడా, ఈ ప్రబల శత్రువులన్నిటినీ కూడా తన కంట్రోల్లో పెట్టుకొని ఉన్నవాడు. స్వయంభూ, తన ఉనికికి ఇతరుల తాలూకు అపేక్ష లేనటువంటి వాడు. నిర్దిశయ సుఖరూపమైనటువంటి తన ఆత్మని దర్శించడానికి తాను ఆత్మని మన ప్రణిధానం అని చెప్పబడేటటువంటి యోగాభ్యాసం చేస్తున్నటువంటి వాడు అన్నమాట. యాథా తద్ధతో అర్థాన్ పరమ పురుషార్థ తదుపాయ తద్విరోధి రూపములు అయినటువంటి వాటిని అన్నింటినీ కూడా యథావస్థితంగా ఉన్నటువంటి దాన్ని ఉన్నదిగా, ఏమిటి దానికి ఒక కలరింగ్ కానీ మరొకటి కానీ ఒకదాన్ని మరొకటిగా భావించడం అనేటువంటిది తెలియకుండా శాశ్వతీభ్యస్తమాభ్య, ఇంతకు ముందున్న కాలమంతా అంటే బ్రహ్మప్రాప్తి పర్యంతము కూడా వ్యదధాత్ ఉన్నటువంటి అవరోధాలన్నింటినీ కూడా తప్పించడానికి వివిచ్య చాలా స్పష్టంగా మనసులో పెట్టుకొని ఉండేటటువంటి సహా అన్ని భూతాలకి కూడా అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మని దర్శించేటటువంటి ఉపాసకుడైన జీవుడు. అటువంటి వాడు శుక్రం, స్వచ్ఛమైనటువంటి, తెల్లనిది అంటే స్వప్రకాశమైనటువంటి. అకాయం, అకాయం అంటే శరీరం లేదు అని కాదు దాని అర్థం. కాయం అంటే శరీరం కదా, అకాయం అంటే శరీరం లేదని సామాన్యంగా అర్థం చెప్పేసుకుంటాం. కాదు, మరి ఏంటండి దాని అర్థం? కర్మ చేత కలిగేటటువంటి దోషభూయిష్టమైనటువంటి శరీరం లేనటువంటి వాడు. భగవానుడికి కర్మ సంబంధం లేదు కనుక అతడికి అంటే ఏమిటి? దేహికి ఉండే దేహ సంబంధానికి కర్మ కారణం కాదు. ఆయన యొక్క మాయే దీనికి కారణం. మాయ అంటే ఏమిటండి? ఇక్కడ ఇంద్రజాలం కాదు సుమండి, సంకల్ప రూప జ్ఞానం. ఆయన తాలూకు సంకల్ప రూప జ్ఞానమే కారణం. అజాయమానో బహుధా విజాయతే,
తస్య ధీరా పరిజానంతి యోనిం చెప్తాను. భగవానుడు అజాయమాన భగవానుడు బహుధా విజాయితే, పుట్టుకే లేనటువంటి వాడు. బహుధా విజాయితే, అనేకమైన జన్మలు ఎత్తుతున్నాడు. తస్య ధీరా పరిజానంతి యోనిం, ఆ తత్వాన్ని మేధావులు తెలుసుకుంటున్నారు. ఇది ఉపనిషత్తు చెప్తోంది. అజోపి సంభవామి ఆత్మమాయయా అన్నాడు పరమాత్మే. మనల్ని రక్షించడం కోసమని కేవలము తన సంకల్ప మాత్రం చేత అవతరించి అనేక రూపాలను ధరించి ధర్మాన్ని రక్షిస్తున్నాడు అని అర్థం. నా కారణాత్ నచ శరీరగ్రహణం వ్యాపిన్ ధర్మత్రాణాయ కేవలం అనే శ్లోకం ఇక్కడ మడు తలుచుకోవచ్చు. కారణం అంటే ఏమిటి? కహ అరణం, సుఖానికి ప్రాపకమైనటువంటి పుణ్యము. దీని చేత కలిగేటటువంటి శరీరం దేవ శరీరం. అకం, సుఖం కంటే వేరైనటువంటి దుఃఖం. అరణం అంటే అకారణం అని కదా చెప్తున్నాం. అంటే దానికి అటువంటి సుఖం కంటే భిన్నమైనటువంటి దుఃఖాన్ని కలిగించేటువంటి పాపం. పాపం చేత కలిగేది యాతనా శరీరం. పుణ్యం చేత కలిగేది దేవ శరీరం అయితే, పాపం వల్ల కలిగేది యాతనా శరీరం. కారణం అన్నప్పుడు పుణ్యం పాపము వాటి వల్ల కలిగే మనిషి శరీరం. దేవ శరీరం సుఖం కోసం కలిగితే, యాతనా శరీరం కేవలం దుఃఖం కోసమే మనకు. మనుష్య శరీరము సుఖ దుఃఖాలని రెండింటినీ అనుభవించడానికి మాత్రమే ఏర్పడింది. భగవానుడి శరీరము కేవలము ధర్మ సంరక్షణం కోసమే ఏర్పడింది. అంతా కూడా ఇదంతా ఈ ప్రపంచం అంతా కూడా భగవానుడికి శరీరంగా ఉన్నది. అలాంటప్పుడు శరీరం లేదు అకాయం అని చెప్పడం ఉందే, కరెక్ట్ కాదు. అదేమిటి, ఎలాంటిది మరి అకాయం అన్నప్పుడు? అంటే అలాంటి శరీరం లేదు అంటే మన శరీరం లాంటి కర్మజనిత శరీరం లేదు అని అర్థం. అవ్రణం అస్నావిరం, కర్మ చేత కలిగేటటువంటి శరీరం లేదు కనుక వ్రణాలు, రక్తనాళాలు మొదలైనటువంటి ప్రాకృత అంశాలు ఏవి లేవు. శుద్ధం, అజ్ఞానాది దోషాలకి చాలా దూరంలో ఉన్నటువంటి వాడు. వాటికి ఆ దోషాలకి ఆయన దగ్గరికి రావడం కానీ ఆయన్ని దర్శించడం కానీ సాధ్యం కాదు. అంటే ఏంటి, అవి ఆయన దగ్గరకి కూడా చేరలేనటువంటివి. హేయ ప్రత్యనీకుడు కదా. అపాపవిద్ధం, అజ్ఞానం మొదలైనటువంటి వాటికి కార్యము కారణము అయి ఉండేటటువంటి పుణ్యపాపాలకి అజ్ఞానం మొదలైనటువంటి కార్యమై కారణంగా ఉండేటువంటి పుణ్యపాపాలకి వశపడినటువంటి వాడై ఉండేటువంటి పరమ పురుషుడు. ఇక్కడ ఈ పాప శబ్దం అంటే కేవలం పాపమే కాదు, అది పుణ్యాన్ని కూడా చెప్తోంది. అనిష్టానికి కారణం పాపం. పాపం ఇనప గొలుసు లాంటిది, పుణ్యం బంగారపు గొలుసు లాంటిది. ఈ రెండు కూడా యథేష్ట సంచారానికి విరుద్ధమైనవే. నా శోక నా సుకృతం నా దుష్కృతం అని ఆరంభమై సర్వే పాప్మాన అతో నివర్తంతే అంటుంది ఉపనిషత్తు. ఫలాన్ని ఆశించి చేసేటటువంటి పుణ్యం, నిషిద్ధ కర్మ అయినటువంటి పాపం
ఈ రెండింటిని కూడా పాపం అనే అంటుంది ఉపనిషత్తు. ఇంతవరకు ఉపాస్యుడై పొందబడవలసినటువంటి వాడై ఉన్నటువంటి భగవానుడి తాలూకు స్వరూప స్వభావాలు వర్ణించబడ్డాయి. పర్యగాత్ పొందుతాడు, బ్రహ్మ విదాప్నోతి పరం, బ్రహ్మాన్ని ఉపాసించేటటువంటి వాడు ఉత్కృష్టమైనటువంటి ఆ పరబ్రహ్మాన్నే పొందుతున్నాడు అని మనం చెప్పినప్పుడు ఎలా అయితే అక్కడ అర్థం చెప్పుకున్నామో ఇక్కడ అర్థం చెప్తుంది. అదే విధంగా ఇక్కడ అర్థం దానికి సమాధిలో కలిగేటటువంటి అనుభవాన్ని ఇక్కడ చెప్తున్నట్టుగా చెప్పచ్చు. అప్పుడు సిద్ధానువాదం అత్ర బ్రహ్మ సమశ్నుతే. ఏమిటి, ఇక్కడే బ్రహ్మాన్ని అనుభవిస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది. పరమాత్మ జీవాత్మని దోషం లేనిటువంటి వాడిగా శుద్ధిపరిచి అనుభవిస్తున్నాడు అని అర్థం చెప్పేటప్పుడు వెనక చెప్పబడినటువంటి పద్ధతిలోనే పదాలన్నిటికీ అర్థం చెప్పుకోవాలి. కవి స్వతహా సర్వజ్ఞుడు, పాంచరాత్రం భగవద్గీత మొదలైనటువంటి ప్రబంధాల్ని రచించినవాడు అని అర్థం చెప్పుకోవాలి. మనీషి జీవుడి మనస్సు మొదలైనటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా అదుపులో ఉంచేవాడు. పరితో భవతి పరిభూ, అన్ని వస్తువుల్లోనూ అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు. స్వయంభూ, స్వయమేవ భవతి ఉద్భవతి స్వయంభూ, తన ఇచ్ఛ చేతనే అవతరించేవాడు. అర్థాన్, కార్యమైనటువంటి వస్తువుల్ని శాశ్వతీభ్య సమాభ్య, ఇది రెండో రకంగా చెప్తున్నాము. ప్రళయకాలం వరకు ఉండేటట్టుగా యాథాత్ అధ్యత వ్యతధాత్, యథాతథంగా అంటే ఇదివరకు ఉన్నది ఎలా ఉండేదో అవన్నింటినీ కూడా ఉన్నట్టుగా, ఏదో మాయ చేసి అలా ఉన్నట్టుగా కనపడటం అని ఇంద్రజాలంలాగా కనిపించడం కాకుండా అసలు రూపాల్ని యదధాత్ వేరువేరుగా సృష్టించేవాడైనటువంటి ఆ పరమాత్మ సహా ఆ ఉపాస్యుడైనటువంటి భగవానుడు శుక్రం అయినటువంటి వాడు, శుక్రం స్వయం ప్రకాశుడు, అకాయం పుణ్యపాపములు తొలగిపోయినందుకు కర్మకృతమైనటువంటి దేహ సంబంధం లేనివాడును, అవ్రణం అస్నావిరం కర్మ చేత కలిగేటువంటి శరీరం లేదు కనుక వ్రణములు కానీ నాడులు కానీ రక్తం కానీ ఇవేమీ లేనటువంటి ఈ విధమైనటువంటి ప్రాకృతమైన దోషాలు ఏమీ లేనటువంటి వాడు. శుద్ధం అజ్ఞానం మొదలైనటువంటి దోషాలు లేనటువంటి వాడు. అపాప విద్ధం తాను చేసినటువంటి భగవద్ ఉపాసన చేత పుణ్యపాపాలన్నీ తొలగిపోయినటువంటి వాడుగాను ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి జీవుడు. పర్యగాత్ నాలుగు ప్రక్కలను చుట్టుముట్టి పరిపూర్ణముగా అనుభవిస్తున్నాడు. మనం భగవానుణ్ణి అనుభవిస్తున్నాము అంటే అహమన్నాదో అహమన్నాద అంటే జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు అనేటువంటి 6 గుణములు కలిగినటువంటి భగవానుడు అనబడేటువంటి అన్నాన్ని అదతే చన్నం అద్యతే అనుభవిస్తున్నాడు, భోగ్యాన్ని అనుభవిస్తున్నాను అని ఈ సూత్రాలకు అర్థం. ఉపాసనం, ఫలం అనేటువంటి రెండు కూడా ఈ మంత్రం చేత ఒక రకంగా స్పష్టపరచబడ్డాయి.
వెనకటి మంత్రాల చేత వివరించబడినటువంటి ఆత్మ లక్షణం ఈ మంత్రం చేత ఇంకా విస్తారంగా స్పష్టపరచబడుతోందన్నమాట. శుక్రం అకాయం అనేటువంటి ఈ ద్వితీయ విభక్తితో ఉన్నటువంటి పదాన్ని అలాగా ద్వితీయ విభక్తి ప్రత్యయం దానికి కాకుండా ప్రథమాంత పదాలు అంటే ఏమిటి శుక్ర అకాయ అన్నట్టుగానే తీసుకోవాలి. పర్యగాత్ అంటే ఏమిటి ఆకాశంలాగా అంతటా వ్యాపించి ఉన్నాడు. శుక్ర అన్నప్పుడు ప్రకాశం కలిగినటువంటి వాడు. అకాయ లింగ శరీరం లేనటువంటి వాడు. అవ్రణ వ్రణం అంటే గాయం మొదలైనటువంటి అవి లేనివాడు అవ్రణుడు. అస్నావిర నరాలు రక్తనాళాలు మొదలైనటువంటి లేనివాడు. శుద్ధ అవిద్య అనే దోషం లేనటువంటి వాడు. అపాపవిత్త ధర్మాధర్మాలు అనేటువంటి పాపాలు లేనటువంటి వాడు. కవి సమస్తమును సాక్షాత్కరించుకొనిన వాడు. మనీషి మనస ఈశిత మనప్రేరణం చేయగలిగిన సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుడు. పరిభూ సర్వేషాం పరిభవతి పరిభూ అన్నింటికీ మీదివాడుగాను ప్రకాశిస్తున్నటువంటి వాడు. ఇక రెండోది అద్వత్సారం. స్వయంభూ తానే సమస్తముగా ఉన్నటువంటి వాడు. యాదాత్ అద్యతోర్థాన్ యదధాత్ శాశ్వతీభ్య సమాభ్య. భగవానుడు సర్వజ్ఞుడు కనుక సంవత్సరం మొదలైనటువంటి ప్రజాపతులకి వారు చేసినటువంటి సాధనానికి తగినట్టుగా సృష్టించవలసినటువంటి వాటిని అన్నింటినీ వేరు చేసి ఇచ్చాడు. అద్వైతారు. భగవాను తెలుసుకున్నట్లయితే దుఃఖం మొదలైనటువంటి ఎలా తొలుగుతాయి అనేది ఈ మంత్రం చేత వివరించబడుతుంది. సహా ఆ అపరోక్ష జ్ఞాని పర్యగాత్ ఇది ద్వైతపక్షం. విష్ణువుని చక్కగా పొందెను అంటే ఏమిటి? వారితో సారూప్యతను పొందెను. భగవానుడు శుక్రం దుఃఖం లేనివాడు. ఆయన్ని పొందడం చేత జీవుడు కూడా దుఃఖం లేనటువంటి వాడైనాడు. ఆయన ఎందుకు దుఃఖం లేనివారయ్యారు అంటే అకాయం దుఃఖానికి కారణమైనటువంటి లింగదేహం లేనివారు వారు. అస్నావిరం 7 నాడులను స్థూలదేహము లేనటువంటి వారు. అంటే ఏమిటి? సూక్ష్మదేహము లేదు, స్థూలదేహము లేదు అంటానికి కారణం ఏమిటి? కారణం అపాపవిద్ధం దేహానికి కారణమైనటువంటి పాపం లేనివాడు. శుద్ధం లోకం పరిశుద్ధమైనటువంటి కారణమైనటువంటి వాడు. అంచేత వారు శుద్ధులు. అంతేకాదు అవ్రణం కాలం చేత నిత్యమైన వారైనా ఆనందం మొదలైనటువంటి గుణముల చేత నిండుగా ఉన్నటువంటి వారు. అంచేత వారికి దుఃఖం అనేది ప్రశ్న లేదు. స్థూల దేహం లేకపోయినా లేకపోతే సృష్టి మొదలైనటువంటి వాటిని ఎలా చేయగలదు అనే దానికి సమాధానం ఏమిటి? కవి మనీషి పరిభూ సర్వజ్ఞుడు మనీషి లక్ష్మీ బ్రహ్మ మొదలైనటువంటి అందరి మనస్సుల్ని నియమించేవాడు. పరిభూ సమస్తాన్ని వశీకరించేవాడు. సర్వోత్తముడు అన్నమాట. ఆ విధంగా స్వయంభూ ఇతరుని ఎప్పుడూ ఆశ్రయించినటువంటి వాడు. స్వతంత్రుడు అన్నమాట. శాశ్వతీభ్య సమాభ్య శాశ్వతీషు సమాసు అంటే ఆది గాని అంతం గాని లేనటువంటి సంవత్సరాల్లో యాదా తద్శత
ప్రత్యక్షం మొదలైనటువంటి ప్రమాణాల చేత యథార్థంగా కనబడుతున్నటువంటి అర్థాన్ వస్తువులను వ్యదధాత్ సృష్టిస్తున్నాడు. సర్వేశ్వరుడైనటువంటి భగవానుడికి కర్మకృతమైనటువంటి దేహం లేకపోవడం చేత కాకుండా జ్ఞానము ఆనందము మొదలైనటువంటి వాటి వలన దేహం ఉన్నది. అది అప్రాకృతమైనటువంటి దివ్యమంగళ విగ్రహము అని చెప్పవలసింది. దాని చేత సృష్టి మొదలైనటువంటి వాటిని చేస్తున్నాడు అని అర్థం వస్తుంది కనుక విరోధం లేదు. ఇక తర్వాత శుక్రం తత్ శోకరాహిత్యాత్ అవ్రణం నిత్యపూర్ణత పావనత్వాత్ సదాశుద్ధం అకాయం లింగ వర్జనాత్ స్థూలదేహస్య అస్నావిరముదాహృతం ఏవం భూతోపి సార్వజ్ఞాత్ కవిరిత్యేవ శబ్దతే బ్రహ్మాది సర్వమనసాం ప్రకృతేః మనసోపి చ ఈశితృత్వాత్ మనీషీ సహ పరిభూత్ సర్వతో వరః సదానన్యాశ్రయత్వాచ్చ స్వయంభూ పరికీర్తితః సత్యం జగదేతాదృన్నిత్యమేవ ప్రవాహతః అనాద్యనంతకాలేషు ప్రవాహైక ప్రకారతః నియమేనైవ తత్సృజే భగవాన్ పురుషోత్తమః. ఇందులో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా వరాహ పురాణంలో ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా అయితే మాధ్వ సంప్రదాయ భాష్యానికి తగినట్టుగా ఉంది. వ్రణం అంటే పుండని అర్థం కాదు, ఇక్కడ కొంచెం అనే అర్థం. ఆ వ్రణం అంటే చాలా ఎక్కువ కాలం చేత గొప్ప అయినటువంటి వాడు, నిత్యమైనటువంటి వాడు, గుణము చేత అధికులు, నిండుగా ఉన్నటువంటి వాడు. ఇది ద్వైత మత సిద్ధాంతం తాలూకు ఈ మంత్రానికి ఉన్న ఇంటర్ప్రిటేషన్. ఈ ఉపనిషత్తులో మొదటి మంత్రం అన్నింటి తాలూకు స్వరూప స్థితి ప్రవృత్తులు అన్నీ కూడా భగవంతుడి తాలూకు అధీనంలో ఉన్నాయి అని చెప్పి చిత్తు అచిత్తు ఈశ్వరుడు అనేటువంటి మూడు తత్వాల తాలూకు స్వరూపాన్ని మనకి వివరించింది. బ్రహ్మ విద్యకి అంగమైనటువంటి కర్మయోగాన్ని చేసేటువంటి ప్రకారాన్ని రెండో మంత్రం విధించింది. మూడో మంత్రం బ్రహ్మ విద్యలో ప్రవర్తించడానికి తగినటువంటి జ్ఞానం లేనటువంటి వాళ్ళకి కలిగేటటువంటి అనర్థాన్ని చెప్పింది. నాలుగో మంత్రం ఐదో మంత్రం బ్రహ్మం తాలూకు అపారమైనటువంటి శక్తిని వివరించింది. ఆయన విచిత్ర శక్తియుక్తుడు అనే మాటను స్పష్టపరిచేయి. సర్వ జగత్తుకే పరమాత్మయే అంతరాత్మగా అనుసంధించుకొని ఆయన్ని ఉపాసించినటువంటి వాళ్ళకి కలిగేటటువంటి ప్రయోజనాల్ని ఆరో మంత్రం ఏడో మంత్రం ఉపదేశించాయి. ఎనిమిదవ మంత్రం ఈ విధంగా తత్వస్థితిని తెలిసినటువంటి వాడి మహత్తులు వివరించి ఉపాసనమైనటువంటి ధ్యాన యోగాన్ని ఉపదేశించడం ప్రారంభించిందనమాట. చేతనాచేతనం అనేటువంటి రెండు అవరతత్వాల స్వరూపాల్ని, పరబ్రహ్మమైనటువంటి పరతత్వం తాలూకు స్వరూపాన్ని, పరమాత్మని పొందడానికి వ్యవహితమైనటువంటి సాధనాలైన కర్మయోగం జ్ఞానయోగాన్ని వివరించి సాక్షాత్ సాధనం అనేటువంటి భక్తి యోగాన్ని ప్రస్తావిస్తుంది. ఇంతవరకు ఆచార్యులు చేసినటువంటి ఉపదేశ సారం. ఇక పైన 3 మంత్రాలు ఉన్నాయి. అవి కేవల కర్మం ఉపయోగపడదు, కేవల విద్య అంతకంటే ఉపయోగపడదు, కర్మతో చేరినటువంటి విద్య అంటే ఉపాసన, కర్మాంగమైనటువంటి ఉపాసనే ఫలం ఇస్తుంది అని అంటున్నాయి. అది తర్వాత చెప్పుకుందాం. వాటికి ఇక్కడితో పూర్తి చేసుకొని స్వస్తి. జయ శ్రీమన్నారాయణ. హలో.